నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజంతో నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫైర్. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆరోపణ. అనంతపురంలో జనసేన గూటికి వివిధ పార్టీల నేతలు. పుట్టపర్తిలో కండువ కప్పి ఆహ్వానించిన జనసేన నేతలు. తిరుపతి ఎంపీ అభ్యర్థిపై పవన్ తో సోమశీరాజు చర్చలు. 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ. విశాఖలో గర్జించిన విద్యార్థి లోకం. రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. రాయచోటిలో ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆర్డీఓ కార్యాలయం నుంచి బస్టాప్ వరకు బైకు ర్యాలీ. డీటెయిల్స్ లోకి వెళ్దాం. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా సాగుతుందని తెలిపారు. స్కామ్లు తప్ప అభివృద్ధిపైన ఈ ప్రభుత్వానికి దృష్టి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈరోజు రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందో అది వ్యవస్థలకు వ్యతిరేకంగా ఒక రాక్షస పరిపాలన, అలాగే అభివృద్ధికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్ పంచాయతీ ఎన్నికల గురించి. దాదాపుగా 13,000 పైచిలుకున్నటువంటి పంచాయతీలు ఆంధ్ర రాష్ట్రాల్లో అభివృద్ధికి నోచుకోవట్లేదు గత 2 సంవత్సరాల నుంచి. 2019లో ఎన్నికలు అయినప్పుడు ఆ 2 క్వార్టర్ల డబ్బులు 2019 ఏప్రిల్ మే ఎలక్షన్ కోడ్ టైంలో వచ్చినాయి. అప్పటి నుంచి ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 సంవత్సరాల సొమ్ముని ఏమాత్రం అభివృద్ధికి పెట్టకుండా, వెచ్చించకుండా కేవలం దొంగ ద్వారాల ద్వారా అధికారులు బెదిరించో ఇంకోళ్ళు బెదిరించో ఈ వైసీపీ నాయకులు నింపుకున్న రాష్ట్రం అంతటా తప్ప ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అదే ప్రక్రియ ఇంకా రాబోయే రోజుల్లో జరగాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలనే లక్ష్యంతో, ఒక మొండితనంతో, ఒక వితండవాదంతో, ఒక నియంత పరిపాలన దిశగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. ఈ 2 సంవత్సరాల ఏదైతే పంచాయతీల యొక్క నిధులు దుర్వినియోగం జరిగినాయో యాక్ట్లపై మేము ఆర్టీఐ యాక్ట్ కూడా మేము పెట్టబోతా ఉన్నాం. ఒక్క చిన్న అభివృద్ధి కూడా జరగకుండా కావాల్సిన సదుపాయాలు గ్రామాలకి ఇవ్వాల్సింది. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పేసి పెద్దలు చాలామంది చెప్పారు, మన గాంధీ గారు చెప్పారు. సో అలాగే గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫండ్ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వచ్చే విధంగా పెడితే 14 ఫైనాన్స్ కానీ ఆ తర్వాత వచ్చే ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళ జోబులో వేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా గ్రామ ప్రయోజన కార్యక్రమాలు చేయలేదనేదే మా యొక్క ఉద్దేశం. అదే దిశగా ఈ రోజున కరోనా అని చెప్పి డెఫినెట్గా అది ఇంటర్నేషనల్ పాండమిక్, ఇట్స్ ఎన్ వెరీ బ్యాడ్ ఇది. కాకపోతే దేనికి లేని కరోనా వాళ్ళు చేసే కార్యక్రమాలకి, వారి యొక్క బర్త్డే ర్యాలీలు అవ్వచ్చు, లేకపోతే వారి భజన చేసుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, స్కీములు వాళ్ళ స్కీములన్నిటి కూడా కరోనాను పెట్టి చేయకుండా ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఏదైతే మన ఒక ప్రక్రియ ఉంటుందో ఎస్సీసీ సుప్రీం, ఇక్కడ మేము ఎవరు ఎస్సీసీఎం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మనిషి ఏం కాదు, లేకపోతే అతను అట్లా వ్యతిరేకత అని కాదు. ఒక సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అయ్యేటప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పాండమిక్ విపరీతంగా ఉంది కాబట్టి పోస్ట్పోన్మెంట్ చేశారు, ఆయన చేతిలో ఉంటుంది డెఫినెట్గా. కానీ అమాయకమైన ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొందరు నాయకుల్ని ప్రలోభపెట్టి వారి ద్వారా మీరు ఇవన్నీ అడ్డుకోదామని చెప్పేసి ఒక దురుద్దేశంతో మీ నాయకులు ఆర్థిక లావాదేవీలు పెంచుకోవడానికి, అవి ఆర్థికంగా మెరుగుపడటం కోసం అదొక రీజను. మరి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీ యొక్క నాయకుల్ని కొందరిని అక్కడ పెట్టి ఇవి ఇబ్బంది పెట్టే పరిస్థితి. అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదా అని అడుగుతా ఉన్నాం. ఒక హైకోర్టు జడ్జిలో ఒకళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఇస్తే హర్షిస్తారు, మళ్ళీ నెక్స్ట్ వ్యతిరేకంగా ఇస్తే తిడతారు. అంటే
అసలు వ్యవస్థల మీద నమ్మకం లేదు, అభివృద్ధి మీద శ్రద్ధ లేదు. కేవలం స్కీములను పెట్టేసి స్కాములు చేయడం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కానీ లేకపోతే భావితరాలకు మంచి చేసే. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా రేపల్లెలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం పరిటాల యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈరోజు ఒక మహానాయకుడు ఒక ప్రాంతానికే కాకుండా తెలుగు వారందరికీ కూడా వారి ఆత్మ గౌరవం నిలబెట్టుకునే విధంగా ఏదైతే ఒకప్పుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చేశారో దాని తర్వాత చేసిన గొప్ప వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పేదవారు వెన్ను దన్నుగా ఉండి ఆ రోజు అణచివేతకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వారికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. మరి వారిని స్మరించుకుంటూ ఈరోజు 16వ వర్ధంతి వారిది. 13 సంవత్సరాల నుంచి మన ఈ ప్రాంతంలో మన పరిటాల యువ సైనికులు దండమూరి ధరణి కుమార్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో భాగంగానే 13 సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోయిన సంవత్సరం 488 యూనిట్లు ఎన్టీఆర్ మనకి బ్లడ్ బ్యాంక్ ఇచ్చారంటే అది ఈ ప్రాంతంలో మన పరిటాల యువ సైనికులు చేసేటువంటి ఎనలేని సేవ. అదే కాకుండా పరిటాల యువసేన అనే బ్రాండ్ తో బ్రహ్మాండమైనటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, అలాగే పేదలకు ఎప్పుడు అండగా ఉంటాం కూడా. ముఖ్యంగా ఎందుకంటే ప్రపంచం మంచిని గుర్తు చేసుకోవాలి. ధరణే కోట్ల ఆస్తున్న వ్యక్తి కాదు, ఒక అభిమానం. పరిటాల అంటే ఆయన కూడా అభిమానం. ఒక ఉద్యోగం చేస్తున్నాడు. నేను ధరణి ఏంటంటే ఏం లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, మంచి కార్యక్రమాలు ముందుకు వస్తాడు. ఈ కార్యక్రమాలు ఎంతమంది కుర్రాళ్ళు అంటే అసలు ఆశ్చర్య వ్యవస్థ ఏదో 500 మంది పోగు చేయమని 5 గంటలు 2 గంటలు పోగు చేస్తాడు. అటువంటి చేసే కార్యక్రమం మనం అభినందించాలి. ఒక రోజున ప్రచారం రవించే రాష్ట్రం మొత్తం కూడా ఒళ్ళు నెక్కబడిచేది, ఎన్నికలు రోమాలు నెక్కబడిచాయి ఆయన పేరు చెప్తే. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఇబ్బంది వచ్చాయో తెలుగుదేశం నేను ఉండాలంటే గడగడలాడేవాడు. ఆయన పేరు చెబితే రాష్ట్రం మొత్తం కూడా స్పందించేది. అటువంటి వ్యక్తి మనకు లేకపోవడం మన దురదృష్టం. అటువంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకుంటూ దాడులు చేసిన కార్యక్రమం. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత అవగాహన కోసం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోంవీర్రాజ్ జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఈ ఉదయం సమావేశం జరిగింది. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి ఎంపీ అభ్యర్థి, తాజా రాజకీయ పరిస్థితులు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయని ఆ ప్రకటనలో తెలిపారు.
2024 ఎన్నికల్లో గెలిచి ఏపీలో బీజేపీ జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికలతో నాంది పలకాలని పవన్ సోమవీర్రాజు నిర్ణయించారు. ఏదైనా అంశంలో అభిప్రాయ భేదాలు ఉంటే ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని తీర్మానించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ, జనసేనలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉమ్మడి అభ్యర్థిగానే భావించి విజయానికి కృషి చేయాలని అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా వైసీపీ ప్రభుత్వం కమిషనర్ కి అడ్డుపడడం సరైన పద్ధతి కాదని జనసేన నేతలు హితవు పలికారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి స్థాయి ధర్మశాల అతిథి గృహంలో జనసేన పార్టీ నేతలు క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిలక మధుసూదన్, జిల్లా ఇన్ఛార్జ్ వరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ పల్లపు తిరుపంద్ర అబ్దుల్ ఖాదర్, నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగేంద్ర ఇక్కడ పెట్టేసి అందరు స్టేజ్ అంతేనా? కోల్గొడపల్లి సాయి, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూపాలి. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీకు భరోసా ఇస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ మొత్తం జిల్లా నాయకులంతా ఫోన్ వస్తుంది. ఏం డిసిషన్ తీసుకోవాలన్నా కూడా సురేష్ నువ్వు ఇట్లా పో, నువ్వు ఇలా ఉండాలి అని అదే స్ఫూర్తితోనే ఈ రోజు నేను ఇక్కడ రావడం. ముఖ్యంగా మన క్రియాశీలక సభ్యత్వాలు ఎలా చేయాలో మనం ముందుకు అన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళని మీకు డౌట్స్ ఉంటే పుట్టపర్తిన ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరైనా నామినేషన్ వెళ్ళాలనుకుంటే మేము ఉన్నాం, మాకు సపోర్ట్ చేస్తాం, అవన్నీ విధానంగా చెప్తారు. దయచేసి ముందుకు. ఈ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మేము చేయడం జరిగింది. మా యొక్క కార్యకర్తలు అంతా కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా అన్నీ అంటే అనవసరమైన కారణాలు చూపుతూ కోవిడ్ పేరు చెప్పుకుంటూ ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది రాష్ట్రంలో. హైకోర్టు చెప్పిన వినరు, ఎవరు చెప్పిన వినరు, ఒకటే వీళ్ళు చెప్పిందే వేదమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేయడం మంచిది కాదు. వెంటనే ఎలక్షన్లు జరపాలి. ఎలక్షన్లు జరిపి ఎలక్షన్ కమిషన్కి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తొందరలో మీకు జరగబోయే ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, స్థానిక సమస్యల ఎలక్షన్లో మీకు గుణపడని చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ఒక యొక్క కరోనా సాగు చూపుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే వాళ్ళు విమర్శించడం, వాళ్ళని తిట్టడం ప్రతిపక్ష పార్టీలను. ఒకటి చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలు ఏదైనా చెప్తే దాని గురించి మీరు కూలంకషంగా చర్చించండి, దానిలో మంచిని తీసుకోండి, మీ చేతనైతే పని చేయండి, లేకుంటే చేతగాలని చెప్పండి. కానీ ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేయడం, ప్రతిపక్ష పార్టీలను మీరు యొక్క చిత్ర దండకం అందుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ మంత్రులకు కూడా హితవు పలుకుతా ఉన్నాం. విశాఖలో విద్యార్థి లోక్ గర్జించింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై కదం తొక్కింది. రైతులు వ్యతిరేకిస్తున్న 3 చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది.
రైతులకు మద్దతుగా స్టూడెంట్ మార్చ్లో వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు కేంద్రంపై కన్నెర్ర చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతు చేసిన ఉద్యమానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖలో స్టూడెంట్ మార్చ్లు నిర్వహించారు. మహిళా విద్యార్థులు, పిల్లలు స్టూడెంట్స్ మార్చ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఎర్ర దుస్తులు ధరించి జాతీయ జెండాను చేపట్టి భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ ప్రదర్శనలో జేయూన్ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఐషి ఘోష్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలి. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కంపట్నం కొత్త చెరువు మధ్య ఉన్న రహదారి గతంలో పడిన వర్షాలకు దెబ్బతిని గుంతలు పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అది గమనించిన బుక్కంపట్నం గ్రామానికి చెందిన యువకులు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తెప్పించి గుంతలు పడిన రహదారులను శ్రమదానం చేసి పూడ్చారు. గుంతలు పడిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలనే అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత చెప్పినా వినకపోవడంతో యువకులే నడుం బిగించి సొంత డబ్బులు తెప్పించి రహదారులకు మట్టిని నింపి ప్రమాదాలు జరగకుండా శ్రమదానం ద్వారా శుభ్రం చేశారు. దీంతో వాహనదారులు యువకులు చేసిన పనికి వారిని అభినందించారు.
రహదారిపై ప్రయాణం భద్రంగా సాగాలంటే అందరూ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి సూచించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో శిరశాస్త్రాలు ధరించి ద్విచక్ర వాహనాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు భీమారాం, ఎంపీ అంబికా ప్రసాద్, పి మురళీకృష్ణారెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా జగన్నాథపురం వంతెన వరకు ప్రదర్శన సాగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది ఇక్కడ చెక్ 2 టౌన్ నుంచి. సో ది హోల్ పాయింట్ ఆఫ్ ది అవేర్నెస్ ఆఫ్ దిస్ మంత్ విల్ బీ టు రిడ్యూస్ ద రోడ్ యాక్సిడెంట్స్, ఫేటల్ కానీ నాన్ ఫేటల్ కానీ మ్యాక్సిమం అవేర్నెస్ పెట్టడానికి అవకాశం ఉంది పబ్లిక్కి. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కోవిడ్ టైంకి యాక్సిడెంట్స్ చాలా తగ్గినాయి. అది అయిన తర్వాత మళ్ళీ చాలా పెరిగినాయి. సో దానికోసం మన ప్రజలకి హృదయపూర్వక రిక్వెస్ట్ ఉంది. ఆల్ ట్రాఫిక్ రూల్స్కి ప్లీజ్ అడ్హేర్ చేయాలి. వేరింగ్ హెల్మెట్స్, నో డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ లిమిట్స్ ఫాలో చేయాలి, నో ఓవర్లోడింగ్, నో ఎక్స్ట్రా ప్యాసింజర్స్. ఇది ఫాలో చేస్తే సేవ్ యువర్ లైఫ్స్ అండ్ సేవ్ అదర్ లైఫ్స్. ఇది మోటో మనమే ఉంది. థ్యాంక్ యూ. రాయచోటి రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ వారోత్సవాలు ఆర్టీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి రవాణా శాఖ తనిఖీ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహనాలు తీసుకుని రోడ్లపైకి వచ్చే ప్రజలు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్, ట్రాఫిక్ ఎస్ఐ వారప్రసాద్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. రావాలని అది నేషనల్ హైవేనే కదా. అవును సార్. ఆ నేషనల్ హైవే వాళ్ళ 30 వాళ్ళు రావాలా? నేను కూడా రావాలి. మీరు రావాలి. మీరు అదన్నా గుంటూరు జిల్లా బాండ్రిపేట హోటల్లో సింధూర్లో న్యూ మ్యాక్స్ కుంగ్ ఫు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కుంగ్ ఫు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా
గుంటూరు జిల్లా వాంట్రిపేట హోటల్ సింధూరులో న్యూ మెక్స్ కూప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కుంగ్ ఫు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా రిటైర్మెంట్ ఎస్పీ డాక్టర్ చెన్నంశెట్టి చక్రపాణిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, మధ్య వియోచన సమాచారం కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వైసీపీ నాయకులు సయ్యద్ మస్తాన్ అలీ, భీమనాథం పేరెడ్డి, కుంగ్ ఫు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సెలక్షన్ అవుతుంది మన చక్రపాణి గారి ద్వారా. అలాగే దానికి సంబంధించి ఈ యొక్క సిస్టమ్స్ అన్ని ఏరియాలో, ఎందుకంటే ఇది సింపుల్ గా చేద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే మొన్న 20వ తారీఖుని తాను ఎక్కడలో జరిగిన ఫంక్షన్ నరేష్ గారు బర్త్డే నేరుగా చూడండి. లక్ష్మణ్ రెడ్డి గారు, పేరెడ్డి గారు, మాస్టర్ రవికుమార్ గారు, సయ్యద్ అలీ గారు, రాఘవ, ముఖ్యంగా ఈ కుంగ్ ఫు ఫస్ట్ టైం నాకు డెమో ప్రదర్శన చూసే అవకాశం కల్పించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కోవిడ్ సేవలో ఉండి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనారోగ్యంకు గురై మృతి చెందిన గుంటూరు జిల్లా ఆశా వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో సెంటర్లో ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. సిఐటియు రేపల్లె కార్యదర్శి సిహెచ్ మణిపాల్ మాట్లాడుతూ, తాడేపల్లికి చెందిన విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ కరోనా వ్యాక్సిన్ తీసుకుని మృతి చెందడం బాధాకరమని తెలిపారు. వారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, యూనియన్ నేతలు, సిఐటియు నాయకులు కనపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యానికి పరిస్థితుంది. అందుకని ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రోజు ఆశా వర్కర్స్ యూనియన్, అట్లానే మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ యూనియన్, సిఐటి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే ఆశా వర్కర్లకు సంబంధించి ఏదైతే ఉందో, ఈ ఆశా వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మొదటి దఫా వ్యాక్సిన్ వేస్తారు, మళ్ళీ రేపు రెండో దఫా వ్యాక్సిన్ వేయడానికి ఒక 20 రోజుల తర్వాత రెండో దఫా వ్యాక్సిన్ వేస్తారు. కానీ వ్యాక్సిన్ వేసిన తర్వాత తిరిగి ఆశా వర్కర్ని అరగంట సమయం తర్వాత డ్యూటీలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చిన్నపాటి జ్వరం వస్తూ ఉంది, జలుబులు వస్తూ ఉన్నాయి, మోషన్స్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకి డ్యూటీలు మినహాయింపు ఇచ్చి 1 రోజు 2 రోజులు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితుంది. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించిన ఇబ్బంది అయితే కనుక మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించిన బాధ్యత ఉంది. ఇది ఒక ఆశా వర్కర్లే కాదు, ప్రభుత్వ పనుల్లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్నట్టు అంగన్వాడీ, ఆశాలు, మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ఈ చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నట్టు ఆశా వర్కరు ఈ గందరగోళమైనటువంటి ఈ కారణంతో చనిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము. ఆ కార్మికురాలకి ఈ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ అండదండలుగా ఉంటారు. యూనియన్ గా ఆ కార్మికురాలకి అందాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ అందించడం కోసం యూనియన్ గా పోరాటం నిర్వహిస్తాం. ఈ రోజు గుంటూరులో జీజీహెచ్ దగ్గర పోరాటం నడుపుతామంటే అక్రమ అరెస్టులు చేశారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఫైర్, రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆరోపణ. అనంతపురంలో జనసేన గూటికి వివిధ పార్టీల నేతలు, పుట్టపర్తిలో కండువ కప్పి ఆహ్వానించిన జనసేన నేతలు. తిరుపతి ఎంపీ అభ్యర్థిపై పవన్ తో సోమవీర్రాజ్ చర్చలు, 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ.
విశాఖలో గర్జించిన విద్యార్థి లోకం రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. రాయచోటిలో ఘనంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆర్డీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.